త్రీ క్యాండిడేట్స్ ఏ అండ్ బి అండ్ సి. ఎవరు ఉన్నారంట? ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు. ఏ అండ్ బి అండ్ సి. ఏ గాట్ 35% ఆఫ్ ది టోటల్ ఓట్స్. ఏ అనే వారికి 35% ఆఫ్ ది టోటల్ ఓట్స్ వచ్చాయి. అండ్ బి గాట్ 54% ఆఫ్ ది రిమైనింగ్. 54% ఆఫ్ ది రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 65 ఉంటాయి. 65 లో ఏమంటున్నాడు? 54% ఫైండ్ అవుట్ చేయాలి. 54% అంటే ఇప్పుడు చూడండి, దీని ఏమని రాసుకోవచ్చు మనం? 50 ప్లస్ 4 అని రాసుకోవచ్చా? 50 అంటే ఇక్కడ హాఫే కదా. హాఫ్ అంటే ఎంత అవుతుంది? 32.5 అవుతుంది. 32.5 అంటే ఇప్పుడు ఏం చేయాలి? 4% ఫైండ్ అవుట్ చేయాలి. 4% అంటే 65 ఇంటూ 4. 65 ఇంటూ 4 అంటే 5 4 జర్ ఏమైంది? 20. ఇదేమైంది? 24 25 26 26 అంటే ఏమైంది ఇక్కడ మనకు 2 పాయింట్ అనమాట. ఎంత? 2.60. 2.60 అంటే ఇదేమవుతుంది? 1 అవుతుంది. ఇది 5 అవుతుంది. 3 అంటే 36.1. 36.1 అనేది ఎవరికి రావాలి? బికి రావాలి. 36.1 36.1 ఎవరికి? బి అనేవాడు. 36.1 చూడండి. వీడికి ఎంత? 36.1. ఇప్పుడు చూడండి, దానికేమో 35 వచ్చాయి, వీడికేమో 36 వచ్చాయి. అంటే వీడికి ఎంత రావాలి? రిమైనింగ్ 29. 29.9. సి గాట్ ఎంత అంట? సి గాట్ 5382 ఓట్స్ బై ఓన్ అన్నాడు. సి అనే వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చాయంట? దీనికి 5382 ఓట్లు వచ్చాయి. అయితే ఏమన్నాడు? బై హౌ మెనీ ఓట్స్ డిడ్ ది విన్నర్ విన్ ఫ్రమ్ హిస్ క్లోజర్ టు కంటెంట్ అన్నాడు. అంటే వీడు ఎవడు విన్ అయింది? ఎవరు? వీడే విన్ అయింది. అయితే వాళ్ళకంటే దగ్గరలో ఉన్నది ఎవరు? 35 29 35 కదా. అంటే ఇప్పుడు వీళ్ళకి మరి డిఫరెన్స్ ఎంత? 0.1% ఎంత అన్నాడు. 0.1% ఎంత? 0.1% ఎంత అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? డెసిమల్ కి క్యాన్సిల్ అయిపోతే అదే కదా ఉండేది. అదే ఉంది అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడేమో 9 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. అంటే ఖచ్చితంగా 8 టైమ్స్. అంటే 9 8 సార్ ఎంత? 72. అంటే 2 రావాలి కదా. అంటే 8 ఉండాలి. ఎండింగ్ విత్ 8. ఎండింగ్ విత్ 8 ఏ ఆప్షన్ ఉంది? డి ఆప్షన్ ఉంది. అయిపోయింది.